ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయడం జరుగుతుంది. నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం అర్జునుడిపాలెం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, కళాకారులకు, కల్లు గీత కార్మికులకు, మత్స్యకారులకు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి, ట్రాన్స్జెండర్లకు వైద్య ఆరోగ్య పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందని ఆరిమిల్లి విశ్లేషించి చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తణుకు నియోజకవర్గానికి చెందిన 65 మంది లబ్ధిదారులకు 41,72,000 రూపాయల నగదు బదిలీ పత్రాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యం కోసం వెచ్చించిన డబ్బును ప్రభుత్వం తిరిగి ఇవ్వడం ద్వారా ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా ఆరిమిల్లి నియమితులైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు.